If writers lack courage, society becomes weak. నమస్తే, నా పేరు గణపతిరావు. 5 కథల పుస్తకాలు రాశా. మొదటిది మరిగే తారు సరోవరం, 2 నిప్పుల తుఫాను, 3 ఇంటి మీద దుప్పటి, 4 పాముల పుట్టల్లో చట్టసభలు, 5 ఆకుపచ్చ అంటుకుంది. ఈ 5 కథల పుస్తకాల తర్వాత రాసిన పుస్తకం పేరు ప్రధాని గారు. నా ఆఖరి కథల పుస్తకం ఆకుపచ్చ అంటుకుంది తర్వాత ఈ ప్రధాని గారు రాయడానికి 7 సంవత్సరాలు పట్టింది. మీకు తెలుసు, రచయిత అన్నవాడు ముఖ్యంగా సమాజానికి సంబంధించి సాహిత్యం అందించేవాడు. ధైర్యంగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. రచయిత అంటేనే ధైర్యానికి మరో పేరు. సమాజానికి ధైర్యం ఇచ్చేవాడు, న్యాయం చెప్పేవాడు, వివేకం ఇచ్చేవాడు, ప్రశ్నించడం నేర్పించేవాడు రచయిత. అయితే రచయితగా నేను భయపడ్డా. మోడీ ప్రభుత్వం వచ్చాక, మతతత్వవాదులు పెరిగాక, ఛాందసభావం మూఢత్వం చాలా రేగాక, మనోభావాలు దెబ్బతిన్నాయన్న కొత్త విద్వేషపూరిత ప్రచారం జరిగాక, ఇక అంతే, జనం భయపడాల్సిందే. దేన్ని చూసి? రౌడీలను, గూండాలను, హింసావాదులను చూసి కాదు, అధికారంలో ఉన్న రాజకీయ నాయకులను చూసి. అందుకే 7 సంవత్సరాలు పట్టింది నాకు. నేను భయపడ్డాను, ఏమవుతుందో ఏమిటో. కానీ ఆలోచించాను, నేను రచయిత అన్న తర్వాత, రచయితని అనిపించుకున్న తర్వాత, ముద్ర పడ్డాక రచయితని రాయకపోతే ఎలాగా, ధైర్యంగా చెప్పకపోతే ఎలాగా, ఇంకెందుకు రచయిత అన్నవాడు? సూర్యకాంతి ఉన్నప్పుడు సూర్యుడు ఎందుకు? నిప్పు పొయ్యి మీద ఉన్నదాన్ని ఉడికించినప్పుడు ఆ నిప్పు ఎందుకు? అలాగే రచయిత కూడా ధైర్యంగా చెప్పాలి, నిజాయితీగా చెప్పాలి. అందుకని ధైర్యం చేసి, తెగించి, నిలబడి ప్రధానమంత్రి మీద వ్యంగ్యాస్త్రం, ప్రధాని గారు తీసుకొచ్చారు. మరి రచయిత ధైర్యంగా రాస్తే ధైర్యవంతులైన ప్రజలు కూడా ఉండాలి కదా, పాఠకులు చదవడానికి. అటువంటి ధైర్యంగా ఉండే పాఠకుల కోసం నేను ధైర్యంగా రాశాను, ధైర్యంగా విడవరించాను, మార్కెట్లో పెట్టాను. మీరు ప్రధాని గారు తప్పకుండా చూడండి, చదవండి, కామెంట్ చేయండి.
థ్యాంక్ యూ